నగర్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్ కృష్ణా ముదిరాజ్ ఆధ్వర్యంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ముఖ్య అతిథిగా సనత్ నగర్ డివిజన్ కోట నీలిమ బీఆర్ఎస్ లీడర్ రామేశ్వరం గౌడ్ హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నిర్వాహకులు వారిని సన్మానించిన అనంతరం గణపతి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. महाराज की जय। ఈ ఫోన్ మాకు ఇవ్వండి అన్న. గణపతి బప్పా గణపతి బప్పా. ఖచ్చితంగా కావాల్సింది చేయాల్సిందే. వచ్చారు అమ్మా. ఇవాళ గణేష్ ఉత్సవం సందర్భంగా గణేష్ పండాల్స్ అన్నింటికి వెళ్ళి బన్సీలాల్పేటలో పూజ చేసి ఆశీర్వాదం తీసుకునే అవకాశం వచ్చింది. దాని మొదలు ఇక్కడ మనం పద్మారావు నగర్లో కృష్ణ ముదిరాజ్ గారు అలాగే తిరుపతి గారు మన కుటుంబస్తులాగా వీళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టడం మొదలైంది. ఎన్నో రకాలుగా ఈ పండుగ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఈ దీవెనలతోనే మనమందరం మనం చేసే పని సక్సెస్ఫుల్ అవ్వాలని మనం కోరుతుంటాం. అందుట్లో మొదటి పని ప్రజాపాలన, ప్రజల సేవ. ఈ ప్రజాపాలన, ప్రజల సేవ నిర్విఘ్నంగా సంతోషంగా అందరికీ సహకరించే రకంగా వెళ్ళాలని కోరుతున్నాను. ప్రతి పండాల దగ్గర, ప్రతి దర్శనం, ప్రతి పూజ దగ్గర మేమందరం మా కాడరు, మా లీడర్స్, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి వారు వెళ్ళి పూజ చేసి అనుకునేది ఇదే కి మేము మా శక్తి మేరకు ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రజాపాలన స్కీమ్స్ కానీ, ప్రజాపాలన పనులు కానీ, ప్రజలకి ఏమి కావాలో, ఏ రకమైన సేవ చేయాలో అది అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ పనులన్నీ నిర్విఘ్నంగా అవ్వాలని మేము కోరుతూ అన్ని రకాల పూజలు వినాయకుడికి చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలా మా పద్మారావు నగర్ డివిజన్లోని ప్రవీణ్ అన్న మరియు కృష్ణన్న వారి ఆధ్వర్యంలో ఇక్కడ గణేశుడిని స్థాపించడం జరిగింది. ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. శ్యామ్ అని మా ఫ్రెండ్, ఇక్కడ వాళ్ళ అబ్బాయి, వాళ్ళ పిలుపు మేరకు ఇక్కడికి గణేష్ని పూజించుకోవడానికి వచ్చాము. ఆ విఘ్నేశ్వరుడు ఒక చల్లని ఆశీర్వాదం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ డైలీ పూజలు కూడా బాగానే జరుగుతున్నాయి. పబ్లిక్ బాగా వచ్చి బాగా దర్శించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి ఆశీర్వాదాలు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.